హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే టు ఆల్. సో సండే రోజు వ్లాగ్ అనమాట ఇది. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వైఫ్స్కి, మిడిల్ క్లాస్ లేడీస్కి, హౌస్ వైఫ్స్కి, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే వీడియో అండి ఇది. సో సండే మనం అనుకుంటాము, అయ్యో ఒక సండే ఉంటే బాగుండే, ఒక్కరోజు హాలిడే ఉంటే బాగుండు, పిల్లలకి స్కూల్స్కి, హస్బెండ్స్కి ఆఫీస్ కానీ డ్యూటీస్ కానీ అనుకుంటాము. కానీ అనుకున్న దానికంటే రివర్స్ అయిపోతుంది సండే. నిజమా కదా? మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సండే కదా, పిల్లలకు స్కూల్ లేదు, హస్బెండ్స్కి డ్యూటీ లేదు, కొంచెం లేట్ లేద్దాం అనుకుంటాము. కానీ ఎంత అయితే లేద్దాం అనుకుంటామో అంత ఎక్కువగా పని అవుతుంది మనకి. సో అనుకున్నదంతా బోల్తా పడుతుంది అనమాట. మనం ఎంత అనుకుంటే అంత ఆటే పోతుంది. కాబట్టి సండే హాలిడేలు ఏవి మనసులో పెట్టుకోకుండా టైంకి లేవడం అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్గా ఎట్లా లేస్తామో సండే కూడా అట్లనే లేసామనుకోండి, ఇంకా ఈజీగా పని అయిపోయి సండే రోజు రెస్ట్ తీసుకోవడానికి కుదురుతుంది. అదే లేట్ అనుకోండి, పని పెరిగిపోతుంది అనమాట. సో సండే కదా అని కొంచెం లేట్ 7:30కి లేద్దాం అనుకొని లేసానమాట అటు ఇటుగా. ఫస్ట్ అయితే నేను లేచి చేసే పని ఏంటంటే బ్రష్ చేసుకుంటానండి. అందరు మామూలుగా చేసుకుంటారు, కొందరికి పనిలో పడి కొందరు చేసుకుంటాం, కొందరు ఒక్కొక్కసారి నేను చేస్తాను, ఒక్కొక్కసారి పనిలో పడి నేను చేసుకోను. అట్లా కాకుండా ఫస్ట్ బ్రష్ చేసుకొని వాటర్ తాగడానికి ట్రై చేయండి. చాలా వరకు ఇది మిస్టేక్ చేస్తుంటాం మనము. ఫస్ట్ లేచిన వెంటనే బ్రష్ చేసుకొని ఫస్ట్ వాటర్ తాగండి. నేనైతే బ్రష్ చేసుకొని ఒక చెంబు, పెద్ద చెంబుతో ఒకసారి తాగిస్తాను. ఇంకా ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇంకో చెంబు తాగుతాను అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత ఇంకా ఒక చెంబు తాగుతాను. అట్లా నేను వాటర్ బాగా తీసుకుంటాను. మార్నింగ్ టైంలో నాకు వాటర్ ఎక్కువగా తీసుకుంటాను అనమాట. వాటర్ వల్ల మనకి బాడీకి, స్కిన్కి, హెల్త్కి బాగుంటుంది. ఎంత వాటర్ తీసుకుంటే అంత. అది మార్నింగ్లో తీసుకున్నాం అనుకోండి ఇంకా హెల్త్కి మంచిదండి. సో నేనైతే కావాలంటే వామ్ వాటర్ తీసుకోండి, నేనైతే నార్మల్ వాటర్ తీసుకుంటాను. వామ్ వాటర్ తీసుకుంటే నాకు కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి నేను వామ్ వాటర్ తాగుతాను. ఒక్కొక్కసారి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ నార్మల్ వాటర్ తీసుకుంటూ ఉంటాను అనమాట. దాంట్లోనే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోండి. చాలా 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 మంచిది. బాడీ ఊరికనే డిహైడ్రేట్ అయిపోతుంది. నాకు అసలే డిహైడ్రేషన్ ఎక్కువ అనమాట. చాలా కొంచెం వాటర్ తీసుకోకపోయినా నా పెదాలన్నీ ఇట్లా పగిలిపోతుంటాయి అనమాట. అప్పుడే నాకు అర్థమైపోతుంది బాడీలో వాటర్ తక్కువ అయిపోతుంది అనేసి. సో నేను మోస్ట్లీ మార్నింగ్ టైంలో ఎక్కువ తాగడానికి ట్రై చేస్తానండి. చాలా వరకు వాటర్ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంకా వాటర్ తాగిన తర్వాత మనకు తప్పుతుందా చెప్పండి? ప్రతి ఒక్క లేడీస్కి ఇదే సండే కదా, అయ్యో మనోళ్ళు బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా తినిపిస్తే బాగుండే, సండే కదా వంట చేయకపోతే బాగుండు అనుకుంటాము. కానీ అది అస్సలు కుదరదండి. సండేని ఎక్కువ వంటలు ఉంటే ఎక్కువ పని ఉంటుంది మనకి. ఇంకా నేను ఒక్కరోజు కొంచెం రెస్ట్ తీసుకొని పక్కన కూర్చున్నాను అనుకోండి నైట్లో, అబ్బా ఇప్పుడు అంట్లు దోమలా, స్టవ్ క్లీన్ చేయాలా అనుకుంటాను కదా, ఆ రోజు నెక్స్ట్ డే ఇంకొక గంట టైం బొక్క పడుతుంది నాకు. నిన్న కొంచెం అట్లా అయిపోయి నేను బోర్లు క్లీన్ చేయలేదని స్కిప్ చేసేసాను. ఇంకా మార్నింగ్ పని తప్పుతుందా చెప్పండి? రాత్రైనా పొద్దునైనా మనమే కష్టపడాలి. అదేదో నైటే తీసుకున్నాం అనుకోండి, పొద్దున కొంచెం టైం సేవ్ అవుతుంది. చాలామందికి యూస్ అవుతుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి. అట్లా నాలాగా ఎంతమంది నైటే క్లీన్ చేసుకొని పడుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఒక్కరోజు మర్చిపోతే అట్లా అవుతుందన్నమాట. ఇంకా సండే హాలిడే కాబట్టి ఆల్రెడీ నేను హోలీ రోజే చూపించాను కదా మొత్తం పైనుంచి కింది దాకా క్లీన్ చేసామనేది. కానీ ఈరోజు సండే, ఇంకా వర్కింగ్ డేస్లో కుదరదు పిల్లలకి కాబట్టి సండే రోజు కంపల్సరీ నేను బయట కడిగేస్తానండి. నార్మల్గా అయితే తుడిచేస్తాం, వాటర్ చల్లి తుడిచేస్తూ ఉంటానన్నమాట. బట్ సండే కాబట్టి కంపల్సరీ కొంచెం అంటే హడావిడి మార్నింగ్ తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలనేది ఉండదు కాబట్టి కడిగేస్తాను అనమాట. సో ఈ కడగడంలో మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు నాకు. సండే కాబట్టి ఇంక ఇంట్లోనే ఉంటారు కదండి, నేను ఊరికే కూర్చోబెట్టాను పిల్లల్ని. ఎక్కువ టీవీ చూస్తుంటారు మా పిల్లలు, ఫోన్ కూడా చూస్తుంటారు. బట్ నేను ఫోన్ తక్కువ ఇస్తాను. ఎందుకంటే ఫోన్ నేను కావాలని యూట్యూబ్ షూట్ చేయాలి, అది షూట్ చేయాలి, వీడియో రికార్డ్ చేయాలని వాళ్ళకి ఇయ్యను అనమాట. చాలా వరకు తప్పిస్తూ ఉంటాను ఫోన్తో పని ఉంది అని. కానీ యూట్యూబ్ వీడియో టీవీలో పెట్టుకొని చూస్తుంటారు అనమాట. అట్లా కాకుండా వాళ్ళకి కావాలని నేను పని చేయాలి, పనిలో పెట్టాలి, దీనివల్ల కొంచెం టీవీకి, యూట్యూబ్కి, ఫోన్కి దూరం ఉంటారని ఆ పని చెప్తుంటాను అనమాట. మోస్ట్లీ ఇట్లానే చేస్తుంటానండి. ఫోన్లు, టీవీలు అవాయిడ్ చేయాలంటే పిల్లలకి ఇట్లాంటి పనులు చెప్తూ ఉండాలన్నమాట. లేదంటే పిల్లలు మన మాటలు అస్సలే వినరు. సో మా పిల్లలకి అదే పని చెప్తుంటాను. ఇంకా మార్నింగ్ నేను క్లీన్ చేస్తుంటే బెటర్ నువ్వు కూడా హెల్ప్ చేద్దురా, ఈ వాటర్ అంతా కొంచెం గుంజుదురా అందంటే మా ఇష్యూ కూడా వచ్చి ఇంకా వైపర్ తీసుకొని వాటర్తో క్లీన్ చేస్తుండనమాట.
ఇంకా మా చిన్నోడు ఊరుకుంటాడా చెప్పండి, వాడు క్లీన్ చేస్తుంది కదా నేను క్లీన్ చేస్తా అనేసరికి సరే ఇద్దరు చేయండి అని స్టెప్స్కి అలానే వదిలిపెట్టేశాను. ఇంకా మొత్తాన్ని క్లీనింగ్ అయితే చేసేసి వచ్చిరాని ముగ్గైతే పెట్టేస్తానండి. నాకు ముగ్గులు అస్సలే రావు, నిజం చెప్పాలంటే అసలు రానే రావు అనమాట. ఒక్కప్పుడు బాగా ముగ్గులు వేసేదాన్ని, చుక్కల ముగ్గులు. ఆ పండగలు మనకు సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుందంటే బుక్లో బుక్లో ఒక బుక్ మొత్తం అది న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో వచ్చేవి కదా ముగ్గులన్నీ, అవన్నీ చూసుకుంటూ వేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడేడా అవన్నీ మర్చిపోయి ఏదో వచ్చిరాని పిచ్చి గీతలు గీసినట్టే గీస్తుంటా అనమాట. ఎవరైనా చూస్తే ఏంది ముగ్గులే వేస్తున్నావా అని అంటారు. సో అట్లా అండి, ఏదో అట్లా వేస్తాను, ఖాళీ ఉంచకుండా బోసి ఉండకుండా, అంతే అనమాట. ఇంకా మా పిల్లలు ఏమైనా తక్కువ తిన్నారా చెప్పండి, ఇంకా నువ్వు వేస్తున్నావు కదా మమ్మీ నేను కూడా వేస్తానని మా ఇంటి ఎదురుగా అంటే ఆపోజిట్ అపార్ట్మెంట్ లాగా ఉంటాయి కదా క్వార్టర్స్ మావి. సో అట్లాగా ఇంకా అక్క లేదు ఊరెళ్ళింది, అక్క వాళ్ళ ఇంటి ముందు నేను వేస్తానంటే సరే బిడ్డ నువ్వు వేయి, నీకు వచ్చినట్టు ఏమని వదిలిపెట్టేశానండి. సో ఏదో వచ్చి రాని గీతలు గీస్తూ ఉండు, నేను అనుకున్నా ఒకవేళ ఆంటీ వచ్చిందే అనుకో ఇష్యూ, ఈ ఆంటీ కావాలని మా ఇంటి ముందు మొత్తం పిచ్చి గీతలు గీసింది అనుకుంటారు బెట్ట, వద్దు నాన్న అంటే కూడా వినట్లేదు. సరే ఏదో ముచ్చట పడుతుంది కదా అని వదిలిపెట్టేశాను. వాడు తింటే వాడేస్తుండే, మా చిన్నడు తక్కువ తిన్నాడో చెప్పండి, నేను వేస్తాను గుమ్మానికి తను వేస్తుండే, సర్లే వేసి రండి అని వదిలిపెట్టేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. కిచెన్లోకి రాగానే నేను ఫస్ట్ వాటర్ పెట్టేశాను అనమాట. నూడిల్స్ అడిగారు పిల్లలు ఈరోజు సండే కదా అని. సో నూడిల్స్ బాయిల్డ్కి వాటర్ పెట్టేశాను. నాకు రాగి జావ కోసం వాటర్ పెట్టేసి అందులో కొంచెం జొన్న నూకలు వేసేసి మరగబెట్టేయడానికి పెట్టేశాను అనమాట. అంతలోనే మా వారు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారండి. సో పిల్లలు చికెన్ పిక్కలు అడుగుతున్నారనమాట. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు చికెన్ కదా అనేసి ఇంకా ఒక 2.5 kg పైన తీసుకొచ్చారనమాట. సో వాటినైతే మంచిగా పసుపు సాల్ట్ వేసి మంచిగా కడిగేసాను. ఎందుకంటే నీసు వాసన వస్తే మళ్ళీ తినలేకపోతామండి, అందుకే నేను మంచిగా కడిగిస్తానమాట. నేను కడగను, మా వారితోనే కడిగిస్తాను. నాన్ వెజ్ ఏదైనా నాకు కడగడానికి కొంచెం ఓసిడి ఉంది, కడగను, తనకి అప్పచెప్తాను. తను మంచిగా కడిగి సో చికెన్ పికిల్ కోసం రెడీ చేస్తున్నామండి. మంచిగా కడిగిన తర్వాత అందులో కొంచెం పసుపు సాల్ట్ నూనె వేసేసి ఒక నాన్ స్టిక్ కడాయిలో వేసి మంచిగా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాయిల్డ్ చేయాలన్నమాట. పొయ్యి మీద పెట్టేసి అంటే అందులో ఉన్న వాటర్ అంతా గుంజేసుకోవాలండి. అప్పుడు మనం చికెన్ పికిల్ వేసేటప్పుడు ముక్క అనేది గట్టిగా బండలాగా అవుతుంది. నార్మల్గా డైరెక్ట్ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తే, ఇట్లా మనం ఉడికించి డీప్ ఫ్రై చేసామనుకోండి ఎంత క్రిస్పీ అయినా సాఫ్ట్ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట పికిల్కి. సో అది అటు సైడ్ మరుగుతుంది. అంతలోపు నూడిల్స్ కూడా నేను చేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు, లేట్ అవుతుంది, ఇప్పటికే 9:39 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో నాకైతే జావా, నేనేం తినను నూడిల్స్ లాంటివి, నాకు డైజెషన్ కాదు, పొద్దున్నే తినాలి అంటే నచ్చదు. సో చూడండి ఇలా మంచిగా వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా డ్రైగా అయిపోయినాయండి. ఆ చికెన్ని కొంచెం ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇట్లా చూడండి కొంచెం కూడా వాటర్ లేకుండా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో మంచి డీప్ ఫ్రై, మంచి కలర్ రావాలి, కొంచెం కూడా పచ్చిది ఉండొద్దండి. కొంచెం పచ్చిది ఉన్న పికిల్ పాడే ఛాన్స్ ఉంటుంది, పికిల్ స్మెల్ వచ్చేస్తుంది. సో ఎంత మంచిగా మనం కుక్ చేసుకుంటే, ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అంత మంచిది అనమాట చికెన్ని. సో ఇదైతే పెట్టేశాను, మోస్ట్లీ ఫ్రై అయితే అయిపోతుంది, ఒక 10-15 minutes మినిమం పడుతుందండి. సో ఈ విధంగా చూడండి ఇట్లా మంచిగా కలర్ వచ్చి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కూడా ఎక్కడ పచ్చిది లేకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇంకా సైడ్కి తీసేసుకున్నాను గిన్నెలో. అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉండింది కదా, ఇంకో 2 వాయిలు పడుతుందండి ఫ్రైకి, ఒకటేసారి వేసేస్తాను. సో ఇది పక్కన పెట్టేసి అది కూడా మళ్ళీ వాటర్ ఇంకిపోవాలి కదా, పక్కన పెట్టేసాను, అది ఇంకిపోలేదు. సో అది అయ్యే వరకు అది కూడా తర్వాత సేమ్ ఇట్లానే కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత మళ్ళీ వేసేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. సో నేను చేసిన మిస్టేక్ ఏంది ఇక్కడ అంటే, పికిల్ దగ్గర నేను ఏ మిస్టేక్ చేయలేదండి, ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేశాను. కానీ నేను తర్వాత మొత్తం పికిల్ అయిపోయిన తర్వాత మన మసాలాలన్నీ యాడ్ చేస్తాం కదా, ఆ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. అస్సలు బిగ్ మిస్టేక్, అసలు షూటే చేయలేదు నేను, అయితే మర్చిపోయానండి. అయితే నేను ప్రాసెస్ చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే మనం చికెన్ అంతా వేసేసి మంచి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మంచి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది మంచి ఫ్రై అవ్వాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన అస్సలు ఉండొద్దు, పచ్చిది ఉండకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పికిల్ టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అనమాట. తర్వాత అది మంచిగా ఫ్రై అయిన తర్వాత సరిపడా కారం, జీలకర్ర, మెంతుల పొడి, అట్లాగే కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, కారం, ఉప్పు, సరిపడా కారం, ఉప్పు అంతా వేసేసుకొని
మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అంటే కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత చల్లారి ఒక 3-4 అవర్స్ వదిలేయండి. అట్లాగే మొత్తం చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోండి క్వాంటిటీకి తగ్గట్టు. సో నాది 2 కేజెస్ కాబట్టి 2 కేజెస్ ఎగ్జాక్ట్గా 2 కేజెస్ కాబట్టి నేను ఒక 4 లెమన్స్ వేసాను అనమాట. ఒక సరిపోతే ఈవినింగ్ వరకు మళ్ళీ వేస్తాను. సో మంచిగా టేస్ట్గా అయితే ఉండింది. ఊరుతుంది కదా, చూద్దాం. ఈ మాత్రం ఆయిల్ ఉండాలి అండి, పచ్చడి అంటేనే కొంచెం ఆయిల్ ఉండాలి. సో కారం అదంతా సరిపోయిందా లేదా నేను కొంచెం తర్వాత టేస్ట్ చేసి చూసి చెప్తాను అనమాట. ఆ బౌల్ తీసుకొచ్చేసి టేస్ట్ చేయడానికి కొంచెం ఇది టేస్ట్ చేయడానికి తీస్తున్నాను అనమాట. ఇదే అండి ఈరోజు సండే వ్లాగ్ అయితే. మీరైతే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద కామెంట్